హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో ఒక మంచి QLED స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రివ్యూ ఎండ్ వరకు చూడండి. నేను మీ ముందు తీసుకొచ్చాను టోషిబా నుండి టోషిబా Z970PR. ఈ టీవీ నేను 2 months నుండి నా ప్రైమరీ టీవీ కింద ఇంట్లో పెట్టేసుకుని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్గా చెక్ చేసుకుంటా వచ్చానమాట. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టీవీ నేను ఫ్లిప్కార్ట్లోని 55 ఇంచు 34,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్లో మనకి TCL నుండి, ఫిలిప్స్ నుండి, లూమియో విజన్ నుండి, అలాగే యాసర్ నుండి, ఇంకా చాలా బ్రాండ్స్ నుండి అయితే మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి టీవీస్ అయితే ఉన్నాయి. సో మనం వీటిని పర్చేస్ చేసుకోవాలా లేకపోతే ఈ టోషిబా టీవీని పర్చేస్ చేసుకోవాలా అన్న క్లారిటీ ఎండ్ వరకు చూస్తే మీకే సింపుల్గా రావడం జరుగుతుంది. చాలా జెన్యూన్గా ఉన్నట్టుగా మాత్రమే చెప్తాను కాబట్టి మీరు సింపుల్గా ఒక ఐడెంటిఫికేషన్ అయితే రావచ్చు అన్నమాట. ఈ టీవీ పర్చేస్ చేసుకోవాలంటే ప్రోట్ అని చెప్పేసింది కదా, దీని మీద క్లిక్ చేసుకుని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి, ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఏమీ కూడా వద్దు అనుకుంటే మాత్రమే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న ప్రతి సబ్స్క్రైబ్ కూడా చాలా మంచి వాల్యూ ఉంటుంది. ప్రతి కామెంట్ పర్సన్స్ని కూడా అయితే గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఎంతమంది రెగ్యులర్ కామెంట్ చేస్తున్నారు ఏంటి అనేటువంటిది నా ప్రతి ఒక్కరిలో తెలుసు. సో అందు గురించి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, కింద కామెంట్స్ చేస్తామనండి. మనం మంచిగా బాండింగ్ అనేటువంటి క్రియేట్ చేసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ టీవీ మనకి 55 ఇంచ్ నుండి 100 ఇంచ్ వరకు అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. నా రికమెండేషన్ వచ్చేటప్పటికి 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచ్ మాత్రం పర్చేస్ చేసుకోండి. అబవ్ వచ్చేటప్పటికి ఏంటంటే అంత మంచి వాల్యూ ఫర్ మనీ అయితే కాదనమాట. అన్నేసి లక్షలు పడ్డం కంటే మనం వేరే ప్రీమియం స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా యొక్క రికమెండేషన్. అయితే మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మంచి ప్రీమియం అలాగే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మనం వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నా సరే ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన డిస్ప్లేలో 3 sides కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో వస్తుంది. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా మినిమల్గా అయితే ఉంటుంది. ఒక కార్నర్లో మనకి టోషిబా అని చెప్పేసి వీళ్ళ ఒక లోగో అయితే ఉంటుంది, ఇంకో కార్నర్లో రిగ్జా అని చెప్పేసి లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంటర్లో వచ్చినప్పటికి సెన్సర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఫెయిల్ అయితే అవ్వలేదు అనమాట. చాలా యాక్యురేట్గా అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అలా మనం బజల్స్ విషయానికి వచ్చినట్టయితే 3 sides కూడా మినిమల్ బజల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫుల్ ఎడిటింగ్ టెంపరేచర్లో ఫుల్ బ్రైట్నెస్ వీడియోస్ చూస్తున్నప్పుడు బజల్స్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. ఎండ్ టు ఎండ్ స్క్రీన్ ఉన్న విధంగా అయితే ఈ డిస్ప్లే కనిపిస్తుంది. అలాగే మనం డిస్ప్లే దగ్గర నుండి చూస్తుంటే మన చుట్టూ ఉన్న ఫ్రేమ్కి అలాగే డిస్ప్లేకి కొంచెం హైట్ అనేటువంటి కనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా డిజైన్ చేశారు. మనం ప్రతిదీ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తే మిగతా టీవీస్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేటువంటిది చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. టోషిబా అయితే మాత్రం డిజైనింగ్లో ఎక్కడా తగ్గట్లేదు, చాలా మంచి ప్రీమియంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. అలా బాటమ్ సైడ్లో 2 స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చినప్పటికీ ఒక ఓఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. టోటల్గా మనకి 2.1 ఛానల్తో ఈ టీవీ అయితే వస్తుంది. అలా బ్యాక్ సైడ్ కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చినప్పటికి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి, అలాగే 3 HDMI పోర్ట్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 3లో 2 వచ్చినప్పటికి 2.1తో వస్తుంది. అలాగే ఈ ARC పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మనకు కావాల్సిన మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది, వైఫై వెర్షన్ 5తో ఈ టీవీ వస్తుంది అన్నమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు గేమింగ్ కన్సోల్స్ అయినా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే HDMI పోర్ట్ 1లో కనెక్ట్ చేసుకోండి. మనకి 144Hz VRR మోడ్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ద బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ పోర్ట్ 1 అయితే మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. మిగతా ఏ పోర్ట్స్లో కనెక్ట్ చేసుకున్నా సరే అంత బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అలా మీరు సౌండ్ బార్స్ ఏం కనెక్ట్ చేసుకున్నా సరే పోర్ట్ 1లో మాత్రమే కనెక్ట్ చేసుకోండి. అది మాత్రం మీకు ద బెటర్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా దీని ఒక రిమోట్ విషయానికి వచ్చినట్టయితే లాంగ్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హాట్ కీస్ అన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలామందికి లాంగ్ రిమోట్ అనేటువంటి ఇష్టపడరు, అంతా కూడా కాంపాక్ట్ రిమోట్స్ వచ్చేసింది. బట్ వీళ్ళు ఇంకా లాంగ్ రిమోటే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క డ్యూరబిలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి. ఫస్ట్ మనం డిస్ప్లే వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ అన్ని కూడా మాట్లాడేసుకుందాం. ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటువంటిది కూడా మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో మన డిస్ప్లే స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా HD QLED VA ప్యానల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ విజన్ IQ అయితే ఉంటుంది. IQ అనేటువంటిది మనకి ₹1,00,000 అంతకంటే అబోవ్ బడ్జెట్లో మాత్రమే వస్తుంది. అలాగే TCLలో T60లో కూడా IQ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ₹40,000 బడ్జెట్ పెట్టండి, IQ అనేటువంటిది రాదు. కాకపోతే వీళ్ళు అండర్ బడ్జెట్లోనే IQని కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే HL10+ అయితే ఉంటుంది. HLG కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 8-bit FRCతో వస్తుంది. అలాగే 1 billion+ కలర్ రేంజ్కి అయితే ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలా మనకు VRR మోడ్ ఉంటుంది, ALLM మోడ్ ఉంటుంది, AMD ఫ్రీసింగ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. అలా మన ఫిల్మ్ మేకర్ మోడ్ లాంటి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు.
అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ కోసం వెళ్ళు యాంటీ రిఫ్లెక్షన్ లేయర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను. అలాగే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే రెక్సా ఇంజిన్ 2R అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, దీని యొక్క బ్రైట్నెస్ గురించి. దీంట్లో మనకి 350 నుండి 400 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఫుల్ బ్రైట్నెస్ వీడియోస్ చూస్తుంటే మనకి బ్రైట్నెస్ వరిగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ షో చేయడం జరుగుతుంది. అలాగే మీరు కంప్లీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని డార్క్ రూమ్లో ఈ టీవీ చూస్తున్నా సరే దీంట్లో మనకి ఐక్యూ టెక్నాలజీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇదేం చేస్తుందంటే కంప్లీట్గా మన రూమ్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన లైట్స్ అన్ని ఆఫ్ చేసి డార్క్లో చేస్తామో ఆటోమేటిక్గా బ్రైట్నెస్ కూడా తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల మన కంటి మీద ఓవర్ లైటింగ్ అనేటువంటి పడదు. అలాగే మన కళ్ళు అనేటువంటి స్ట్రెయిన్ కాకుండా ఈ టెక్నాలజీ అనేటువంటిది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది టీవీస్ని కిటికీ ఆపోజిట్లో ప్లేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైంలో మీరు డార్క్ వీడియోస్ చూస్తున్నారనుకోండి, ఆ కిటికీ షాడో వచ్చేసి మన టీవీ మీద పడి చాలా గలీజ్గా అయితే ఉంటుంది, డిస్టర్బ్డ్గా అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ యూజ్ చేయడం వల్ల ఆ షాడో పడేటువంటి పర్సంటేజ్ మనకి 40 to 50% తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ డిస్టర్బెన్స్ అనేటువంటి కొద్దిగా తగ్గడం జరుగుతుంది. రెగ్యులర్ టీవీతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఉండడం చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన కంటికి కూడా మంచి ప్రొడక్షన్గా కూడా ఇదైతే యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో 178 degrees వ్యూయింగ్ యాంగిల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఏ డైరెక్షన్లో చూస్తున్నా సరే నెగిటివ్ లైట్ షేడ్ అయితే లేదన్నమాట. వ్యూయింగ్ యాంగిల్ అయితే మాత్రం ఈ టీవీలో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. విఐ ప్యానల్ కదా అని చెప్పేసి మీరు తక్కువ అంచనా వేయకండి. మనకి ఐపీఎస్ ప్యానల్ ఏదైతే వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందో ఇంచుమించు అదే వ్యూయింగ్ యాంగిల్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన కాంట్రాస్ట్ అండ్ సాచురేషన్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం కాంట్రాస్ట్ చూద్దాం. ఈ టీవీలో మనకి మంచి డేపర్ బ్లాక్స్ అయితే వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి లైట్ గ్రే కలర్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా లేదు. మంచి డేపర్ బ్లాక్స్తోనే వస్తుంది అనమాట. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా ఈ టీవీ అయితే షో చేయడం జరుగుతుంది. అలా మన వైట్స్ వచ్చేటప్పటికి కంప్లీట్గా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి అన్నమాట. ఎక్కడ కూడా మనకి బ్లూయిష్ టింట్ కానీ లేదా వామ్ కలర్ అనే ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అలాగే మనకి వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది. అలాగే మంచి బ్రైటర్ వైట్స్ అయితే ఈ టీవీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన సాచురేషన్ విషయానికి వచ్చినట్టయితే మంచి వైబ్రెంట్ కలర్స్తో వస్తుంది. కలర్స్ ఏవైతే ఉంటే మంచి బూస్టెడ్ కలర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా కలర్స్ ఎక్కడ కూడా ఓవర్గా అయితే బూస్ట్ అవ్వట్లేదు. ఆ యొక్క లీవ్స్ మీద ఉన్నటువంటి గీతలు ఏవైతే ఉంటాయి అవి కూడా చాలా షార్ప్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. కలర్స్ అంతా కూడా చాలా యాక్యురేట్గా అయితే ఈ టీవీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన సీరియస్ కానీ మూవీస్ కానీ చూస్తున్నప్పుడు ఆ యొక్క హ్యూమన్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కడ కూడా మనకి రెడ్డిష్ కలర్ కానీ లేకపోతే సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లం అయితే లేదు. లైట్ పింక్ కలర్ అనేటువంటి యాడ్ చేసి రియల్ టు నేచర్ కలర్స్ అయితే ఇది చూపించడం జరుగుతుంది అనమాట. కలర్స్కి అయితే మాత్రం నేను మంచిగా ఇంప్రెస్ అయ్యాను. కాకపోతే ఇందులో ఒక చిన్న మైనస్ కూడా ఉందన్నమాట. కాంట్రాస్ట్ ఏదైతే ఉందో స్టాండర్డ్ మోడ్లో మీరు యూజ్ చేస్తుంటే అంత మంచి కాంట్రాస్ట్ లెవెల్ అనేటువంటి ఈ టీవీ అయితే కనిపించదు అనమాట. మీరేం చేయాలంటే కాంట్రాస్ట్ని కనీసం ఒక 3 points అనేటువంటి పెంచుకోండి. అప్పుడు మాత్రమే మీకు ద బెస్ట్ పంచింగ్ కలర్స్ అనేటువంటి ఈ టీవీ కనిపించడం జరుగుతుంది. ఇది ఒక్కడే తప్ప ఇందులో ప్రాబ్లం ఏమీ కూడా లేదు. ఇది కూడా మన ప్రాబ్లం అని చెప్పుకోవడం. సెట్టింగ్స్లో కొంచెం చేంజ్ చేసుకుంటే మాత్రం మన కలర్ ఇంకా బెటర్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ఏమి ఉండదు. నేను చాలా టీవీస్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఒక 3 points పెట్టుకుంటే మిగతా టీవీస్తో కంపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా బెటర్ అయితే ఈ టీవీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటున్నాయి. అలాగే మీరు కనుక ఓటీటీ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారనుకోండి, మీకు మంచి డైనమిక్ రేంజ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే హెచ్ఆర్ బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. కలర్స్ ఏవైతే ఉన్నాయి మంచి పంచింగ్ అండ్ వివిడ్ కలర్స్ అనేటువంటి ఉంటున్నాయి. కలర్స్ డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట. టోటల్గా మనకి సినిమాటిక్ కలర్స్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది. సో హెచ్ఆర్లో వీడియోస్ చూసే వాళ్ళైతే 100% సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన ఎస్డిఆర్ అంటే ఏమీ కూడా కాదు. లైక్ మన సెటప్ బాక్స్ లేకపోతే యూట్యూబ్లో రెగ్యులర్ వీడియోస్ ఇటువంటి చూస్తున్నప్పుడు ఏంటంటే కలర్స్ ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే 1080p వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇది మన 4K టీవీ కాబట్టి 1080pని 4Kలోకి మంచిగా అప్స్కేలింగ్ చేస్తుంది అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా మంచి షార్ప్గా కనిపిస్తున్నాయి. అలా కలర్స్ కూడా ద బెటర్గా ఈ టీవీ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి ఎస్డిఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఇదే బడ్జెట్లో మనకి చాలా టీవీస్ అయితే వస్తున్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఎస్డిఆర్ అండ్ 4K అప్స్కేలింగ్లో అయితే మాత్రం ఈ టీవీ ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను అనమాట. అలాగే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఎంఈఎంసీలో అయితే మాత్రం మంచిగా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా దీంట్లో యూజ్ చేసిన 120 రిఫ్రెష్ అయితే ఉందో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు అయితే మాత్రం బ్లైండ్గా ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఇందులో ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఉంది.
దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే పిక్చర్ క్వాలిటీ ఇంకా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే మన డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఉంది. చాలామంది యూజ్ చేయరు, మీరు ఒక్కసారి యూజ్ చేయండి. చాలామంది టీవీస్ వాడుతున్నారు కదా, ఒక్కసారి మీరు చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఆ మోడ్ చేంజ్ చేసుకుంటే అలా యూజ్ చేయండి. మీకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేటువంటిది మీకే అర్థమవుతుంది అనమాట. వాళ్ళేమి తయారుగా ఇవ్వట్లేదు కదా మోడ్స్ అన్నీ కూడా. ఒకసారి మార్చండి, మీకు ఇంకా మంచి క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. లేదు మీకు ఏమైనా తెలుసా ట్యూనింగ్ గురించి, యూజర్ 1లోకి వెళ్ళి మంచిగా ట్యూనింగ్ అయితే చేసుకోండి, మీ ఇంకా ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే రీసెట్ కొట్టేసుకోండి, మళ్ళీ అన్నీ కూడా నార్మల్గా అయితే అయిపోతాయి. అంతే తప్ప మీ టీవీ ఏమి కూడా డ్యామేజ్ కాదు. సో మీకు అర్థమైంది కదా. సో ఓవరాల్ ఒక మొక్క చెప్పు బ్రో, పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. ఒక్క కాంట్రాస్ట్ అనేటువంటి 3 పాయింట్స్ పెంచుకోండి అంతే, అంతకుమించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి నియర్ టు నేచర్ సైడ్ అయితే ఉంటుంది. కాకపోతే కలర్స్ అనేటువంటి ఓవర్గా అయితే బూస్ట్ అవ్వట్ల. మన టీసీఎల్ వీటితో కంపేర్ చేసుకుంటే అవి కలర్స్ అనేటువంటి బాగా ఎక్కువ బూస్టింగ్ చేస్తాయి. ఇది వచ్చినప్పటికి ఏంటంటే దాని అంత ఎక్కువ బూస్టింగ్ అనేటువంటి చేయట్ల. టోటల్గా మనకి నియర్ టు నేచర్ కలర్స్ అనేటువంటిది మాత్రమే ఈ టీవీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే, నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 24 వాట్ 2.1 ఛానల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన డిఫరెంట్ సౌండ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. పిక్చర్ మోడ్స్ ఏ విధంగా మనం మార్చుకొని చూస్తున్నామో అలాగే సౌండ్ మోడ్స్ కూడా మీరు చేంజ్ చేసుకొని చూడండి, ద బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. పైగా ఇది డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది. మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మన బేస్ వచ్చినప్పటికి మోడర్న్గా అయితే ఉంటుంది. వాకర్స్ క్లారిటీగా అయితే వినపడుతుంది. అలాగే మిడ్స్ బాగుంది. అలాగే మన ట్విట్టర్ సౌండ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. వాల్యూమ్ వచ్చేటప్పటికి ఏంటంటే అంత బెటర్ అయితే లేదన్నమాట. నేను ఈ టీవీ చెక్ చేసిన అంతసేపు కూడా మ్యాక్సిమం నేను సౌండ్ బార్ పెట్టి యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే దీంట్లో వాల్యూమ్ అనేది నాకు అంత బెటర్ అయితే రావట్లేదు. మన 55 ఇంచ్ అంటే దాని మొహంలోకి వెళ్ళి అలా చూడలేం కదా, కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటాం కదా ఆ నామ్స్ ప్రకారం. అంత డిస్టెన్స్లో చూస్తుంటే వాల్యూమ్ అనేది అంత బెటర్ అయితే లేదన్నమాట. సో అందు గురించే ఈ టీవీ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సౌండ్ బార్ మస్ట్ అండ్ షుడ్గా పర్చేస్ చేసుకోండి. దీనికి సెట్ అయ్యేటువంటి సౌండ్ బార్, అలాగే నేను టెస్ట్ చేసిన సౌండ్ బార్ యొక్క లింక్స్ వచ్చినప్పుడు ప్రొడక్ట్స్ అని చెప్పి ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే వస్తాయి అన్నమాట. అక్కడైతే మీరు పర్చేస్ చేసుకోండి. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వాల్యూమ్ కూడా వీళ్ళు A34 వాట్స్ ఈ టైప్ ఇచ్చి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండేది. మరి ఎందు గురించో టోషిబా ఇక్కడ వెనకడుగు వేసింది అనమాట. సో అదర్వైజ్ మనకి మంచి సౌండ్ క్వాలిటీతో వస్తుంది. అలాగే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి VRR మోడ్ 144 హెచ్ ఉంది. అలాగే 2GB ర్యామ్ అయితే యూస్ చేస్తున్నారు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. AMD FreeSync టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. సో గేమింగ్స్ ఆడుకునే వాళ్ళు మీరు సిస్టమ్స్ కానీ లేకపోతే PS5 కనెక్ట్ చేసుకుంటే ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. స్టాక్ గేమింగ్ అయితే ఈ టీవీ అంత రికమెండబుల్ అయితే కాదు. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రో వచ్చినప్పుడు దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఈ బడ్జెట్లో టోషిబా నుండి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుందని చెప్పేసి. ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సెకండ్ ప్రో వచ్చేటప్పటికి MEMC స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫెడ్ అయిపోతారు అనమాట. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వచ్చినప్పటికి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్. సో మనకి యాక్యురేట్ అయితే 100% అయితే ఉంది. 1% కూడా నాకైతే ఫెయిల్ అవ్వలేదన్నమాట. అంత మంచి యాక్యురేట్ అయితే ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ ప్రో వచ్చేటప్పటికి దీని యొక్క సౌండ్ క్లారిటీ, నేను వాల్యూమ్ గురించి మాట్లాడతాను, ఓన్లీ క్లారిటీ గురించి మాట. ఎక్సలెంట్ క్లారిటీ అయితే మనకి స్టాక్ స్పీకర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు సౌండ్ బర్డ్స్ పెట్టుకున్నారంటే మాత్రం ఇంకా అద్భుతమైనటువంటి డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. టోషిబా అంటే నంబర్ 1 బ్రాండ్. ఒక టైంలో మన ఇండియా మార్కెట్ మంచిగా షేక్ చేసింది అనమాట. బట్ ఈ మధ్య కాలంలో ఏమైంది ఏంటో తెలియదు కానీ చాలా వరకు టీవీస్ అనేటువంటి తీసుకురావడం తగ్గించుకుంటూ వచ్చేసింది. మేబీ 2026 అండ్ 2027లో మంచి కంబ్యాక్ ఇచ్చి అద్భుతమైనటువంటి టీవీస్ తీసుకొచ్చిందంటే మాత్రం పెద్ద బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా సైడ్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అంత మంచి క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ కాన్ వచ్చేటప్పటికి మీ అందరూ తెలిసిందే కదా వాల్యూమ్. అసలు నాకు వాల్యూమ్ అయితే నచ్చలేదు భయ, చాలా తక్కువ వాల్యూమ్ అయితే వస్తుంది. పక్క మీరు సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సెకండ్ కాన్ వచ్చినప్పటికి వీళ్ళు గేమింగ్ని బాగా హైలైట్ చేస్తూ తీసుకొచ్చారనమాట. మీకు స్టాక్ గేమింగ్ అయితే పనికిరాదు తప్ప మీరు PS5 కంప్యూటర్స్ లాంటి కనెక్ట్ చేసుకుని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అక్కడ మనకి ద బెటర్ సింక్రనైజేషన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. థర్డ్ కాన్ వచ్చినప్పటికి ఇది కాన్ అని కూడా చెప్పడం, చాలా పెద్ద రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా కాంపాక్టబుల్గా రిమోట్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా పెద్ద రిమోట్లు ఏంటో నాకైతే అర్థం కాలేదన్నమాట. బట్ ఎనీవే ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ అయితే నాకు అనిపించింది. మీరు వచ్చితే యాడ్ చేసుకుని లేదా తీసి పక్కన పడేసుకోండి. సో ఇది కంప్లీట్ దీని కాన్స్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం దీని ఒక ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి.
అలాగే దీని యొక్క సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చినప్పటికీ మెట్రో సిటీస్ అలాగే టైర్ 1 సిటీస్లో చాలా బాగుంటుంది. టైర్ 2 అండ్ టైర్ 3 అండ్ విలేజెస్లో ఏంటంటే అంత బెటర్ పెర్ఫార్మింగ్ అయితే వీళ్ళ సర్వీస్లో ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అనమాట. కంప్లీట్గా థర్డ్ పార్టీ సర్వీస్ మీద డిపెండ్ అయితే ఉన్నారన్నమాట. చూద్దాం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో. అయితే మీరు ఈ టీవీ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కస్టమర్ కేర్ కాల్ చేసి మీ పిన్ కోడ్ చెప్పి మీ ఏరియాలో సర్వీస్ ఏ విధంగా ఉంది అని తెలుసుకున్నాక మాత్రమే ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ కాదు, కొత్తగా మార్కెట్లోకి ఏమొచ్చినా సరే మీరు తొందరపడిపోయి పర్చేస్ చేసుకోకండి. సర్వీస్ అనేటువంటిది కొంచెం స్టేబుల్ అయ్యాక మాత్రం మీరైతే పర్చేస్ చేసుకోమని మీకైతే రికమెండ్ చేస్తాం. సర్వీస్ బాగోనప్పుడు మీరు ఎన్ని లక్షలు పెట్టి టీవీ కొన్న ఉపయోగం ఏముంది చెప్పండి. సో అందు గురించి నేను సర్వీస్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తాను అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేదంటే మాత్రం ఇది 32,000 రూపాయల బడ్జెట్ లేదా 33,000 రూపాయల బడ్జెట్లో వస్తుంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. సర్వీస్ అన్నీ బాగుంటే మీ ఏరియాలో కళ్ళు మూసుకొని తీసుకోండి, మీరు 100% సాటిస్ఫై అయితే అయిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ టీవీ పర్చేస్ చేసుకుంటే సౌండ్ బార్ కూడా మస్ట్ అండ్ షుడ్గా పర్చేస్ చేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయా వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. లేదా మీ నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నారా వెంటనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి డిఎం చేయండి. 1 గంట లేట్ అయినా సరే వెంటనే నేను మీకైతే రిప్లైస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యడక్ తెలుగు.